జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అధికార పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కొండ్ర తారా ప్రచారంలో జోరు మీదున్నారు. వార్డు సభ్యులు, నాయకులు, నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శి, కార్యకర్తలు, మహిళలు సుమారుగా 100 మందితో కలిసి వాడవాడకు ప్రతి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, గ్రామం అభివృద్ధి చెందాలంటే నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కి తన వంతు సహాయంగా భూమి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని కోరారు. నర్సాపూర్ గ్రామంలో సర్పంచ్గా నిలబడ్డ కొండ్ర తారను కత్తెర గుర్తుకేసి గెలిపియండి. కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. గంగా నరసింహారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. కొండ్ర తార కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కత్తెర గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహేష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. నర్సాపూర్ గ్రామానికి చెందిన కొండ్ర కుమార్ తారా మేమిద్దరం గ్రామ పంచాయతీ తరఫున, కాంగ్రెస్ తరఫున, మేము ఊరు పెద్ద మనుషులంతా తరఫున మేము చిన్నోళ్ళ నుంచి పెద్దల వరకు వందనాలు చెప్పి మేము అభ్యర్థిగా నిలబడ్డాం. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నీ మన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను బట్టి మేము సహకరిస్తామని మేము ముందుకు గ్రామ పెద్దల తరఫున మేము అభ్యర్థిగా నిలబడ్డ కొండ్ర తారా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో మేము శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, గంగం నరసింహారెడ్డి తరఫున మేము అభ్యర్థిగా నిలబడ్డాం. మాకు మంచి మేలు జరగాలని, గట్టి మెజార్టీతో గెలవాలని, మేము సహాయ సహకారాలతో ముందుకు నడవాలని మేము గట్టి గ్రామ పెద్ద మనుషుల తరఫున మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము ఖచ్చితంగా గట్టి సపోర్ట్ ఇస్తామని మాకు సహాయకారాలు ఇచ్చారు. మేము పేదోళ్ళమైన వాళ్ళు మంచి బలంగా మాకు సహకారం చేస్తారు. మేము ఇంటింటికి ప్రచారానికి తిరిగి సిసి రోడ్లు లేని కాడ సిసి రోడ్లు వేపిస్తాం. ఖచ్చితంగా మేము అనుకున్న హామీలన్నీ మేము నెరవేరుస్తాం. మాకు ఇంటి తరఫున, మాకు అంగన్వాడీ తరఫున మాకు వాళ్ళ పిల్లలకు ఇల్లు లేక బాధపడుతారు. వాళ్ళకి చాలా ఇబ్బందికరం అవుతుంది. ప్రతి ఇంట్లో ఇంటింటికి నెల నెల మార్చుతారు. మేము గుట్ట స్థలం ఇస్తానని ఒప్పుకున్నా. అది ఖచ్చితంగా మేము గెలిచిన తెల్లారి అది మేము ముగ్గు వేయడం జరుగుతుంది. మా యొక్క పార్టీ తరఫున సమ్మన్న కానీ సది కానీ వాళ్ళని ముందుకు తీసుకుపోయి ఎట్టి ముగ్గు పంపిస్తాం. మేము ఆ హామీలను మేము నెరవేరుస్తాం. సిసి రోడ్డు లేని కాడ సిసి రోడ్డు వేస్తాం. ఇంకా ఏ పనులున్నా మేము ముందుకు సాగుతాం. కష్టపడి మేము ముందుకు వెళ్తాం. ఏ బాధలున్నా గ్రామంలో ఉన్నటువంటి పనులు, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, సిసి రోడ్డు వాటర్ కానీ, మన సిసి రోడ్లు కానీ, ఇలాంటి ఏ పనులున్నా మేము ముందుకు సాగుతాం. ఆ పనులు కాంగ్రెస్ తరఫునటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆలయంలో ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఆయన మాకు సహకరిస్తాడని మేము ముందుకు వెళుతున్నాం. ఆయన మాకు సహకరిస్తానని ఒప్పుకున్నాడు. మాకు ఆ ధీమా ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఊరికి సహాయపడతామని మేము పెద్ద మనుషుల తరఫున ఒప్పుకున్నాం. నర్సాపూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన కొండ్ర తారా కుమార్ గాలను పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ్ర తారా కుమార్లను నేను గ్రామశాఖ అధ్యక్షునిగా నేను వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ఇస్తానని మాటిస్తున్నా. గ్రామంలో ఇంటింటి ప్రచారంలో మాకు పూర్తి సహకారం తెలియజేస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తాను హామీలు కూడా ఇస్తున్నారు మాకు. మేము గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులకు ఏమైతున్నాయో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. ఇప్పటికీ ప్రభుత్వం రాగానే సిసి రోడ్లు వేసినాం. మరియు చామల కిరణ్ రెడ్డి ఎంపీ తోటి మన బ్యాక్ లైట్లు కూడా తీసుకొచ్చినాం. మళ్ళీ కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు కొండ్ర తారా కుమార్లు గెలిచినాక ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కానీ
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మా ఈ ఊరిలో అంగన్వాడీ కేంద్రం ఇబ్బంది అవుతుంది. దానికి కోన తారా కుమార్ని వాళ్ళు చిన్నపిల్లలకు ఇబ్బంది అవుతుందని వాళ్ళకి ఆలోచనతోని మన గ్రామానికి అంగన్వాడీ స్థలం కూడా ఇస్తూ గుంట స్థలం. దీనికి మేము అందరూ ఊరిలో అందరి దృష్టికి తీసుకెళ్ళాం. అందరు కూడా పూర్తి సహకారం అందించారు మాకు. ఊళ్ళో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మేము కృషి చేస్తామని మాటిస్తాం. నర్సాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోన తారా కుమార్ గారు వాళ్ళ తరపున ప్రచారానికి తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేసుకుంటా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో దమయంతి అధ్యక్షురాలి ఆధ్వర్యంలో మేము హామీలు ఇచ్చుకుంటూ జరుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 40 ప్లాట్లు ఉన్నాయి. ఊళ్ళో నర్సాపూర్ ఇందిరామ్మ ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి. అవి కూడా పేదలకు ఇల్లు లేని జాగా లేని పేదలకు పంచుదామని హామీ ఇచ్చుకుంటా ఇంటికి ప్రచారం చేసుకుంటా భారీ మెజార్టీతో గెలిపించాలని మేము తిరుగుతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళ నుంచి ఏ పనులు చేయలేదు. మేము ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి అన్ని పనులు ఇల్లు వాళ్ళ దగ్గర రూపాయలు తీసుకోకుండా ఇంటింటికి అధికారంలో వచ్చిన 2 నెలలనే 20 ఇండ్లు శాంక్షన్ చేయించినావు. ప్లాట్లు ఉన్నాయి. అవన్నీ పేదలకు ఇవ్వని దగ్గర రూపాయి తీసుకోకుండా ధైర్యంగా ముందు పోయి కోన కుమార్ తారను అత్యధిక మెజార్టీతోటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి దమయంతి చామర కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి అభివృద్ధి చేద్దామని హామీస్తాను. జై కాంగ్రెస్!